ఫోర్త్ స్టేట్ న్యూస్ వార్తలకి స్వాగతం. శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అవ్వాతాతల జీవితాలకు ఆసరానిచ్చాయని శాసనసభ్యులు గొండు శంకర్ పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా సోమవారం ఉదయం 6 గంటలకే పండుగ వాతావరణంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రారంభం కాగా శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించి పలు ప్రాంతాల్లో స్వయంగా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సంక్షేమానికి ఆద్యుడు పెన్షన్ పథకాన్ని ప్రారంభించిన టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు పేరిట ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు అందించడం, ఒకేసారి 1000 రూపాయలు పెంచడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తూ ప్రజల తరపున ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. 5 ఏళ్ల తర్వాత రాష్ట్రంలో అవ్వాతాతలు, ఒంటరి మహిళల కళ్ళల్లో ఆనందం వెల్లివిరుస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు గత 5 సంవత్సరాలుగా ప్రజలు పడుతున్న కష్టాలను చూసి, అలాగే లోకేష్ బాబు గారు సుదీర్ఘ పాదయాత్ర చేసిన తర్వాత ఎన్డీఏ కూటమి పవన్ కళ్యాణ్ గారు అలాగే నరేంద్ర మోడీ గారి సహాయ సహకారాలతో పెన్షన్ అనేది ప్రతి ఒక్క సామాన్య మానవుడికి ఎంతో అవసరం. అది 4000 రూపాయలు చేయాలని, అది కూడా ఏప్రిల్ నెల నుండే ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఏప్రిల్, మే, జూన్ ఈ 3 నెలలు గత ప్రభుత్వం 3000 ఇచ్చి 1000 రూపాయలు ఇవ్వలేదు కనుక ఆ 1000 రూపాయలు బాకీ ఉన్నామని ఆ రోజే చెప్పడం జరిగింది. ఆ 3 నెలలు 3000 ప్లస్ జూలై నెలలో 4000 కలిపి 7000 రూపాయలు 1వ తారీఖున ప్రతి ఒక్క అవ్వాతాతలకి అలాగే వితంతువులకి అందరికి కూడా ఇస్తామని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం ఇప్పుడు ఉన్న కష్ట పరిస్థితుల్లో అయినప్పటికి కూడా ప్రజలందరికీ జీవితాల్లో వెలుగు నింపాలి, పేదవారి ప్రజల్లో వాళ్ళ కష్టాలు ఆర్థికంగా బలోపేతం అవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా 68 లక్షలకి పైచిలుకు ప్రజానీకానికి ఈరోజు ఈ పెన్షన్ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది. గత ప్రభుత్వం మీకు తెలిసిందే, 3000 రూపాయలది 2000ది 3000 చేసేటప్పుడు ఆ 1000 రూపాయలు పెంచడానికి ఎన్నో సార్లు 500 అని 700 అని చెప్పి అలాగా 250 అని చెప్పి విడతలుగా చెప్పి దాదాపు 40,000 ఒక్కొక్కరికి లాస్ అయ్యే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే టైం మీద ఇవ్వక 5 సంవత్సరాలు పంచినందువల్ల ఎంతో లబ్ధిదారులు లాస్ అయ్యారు. ఆనాడు 200 రూపాయల పెన్షన్ 1000 రూపాయలు చేసింది కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే. 1000 రూపాయలది 2000 కూడా చేసింది కూడా ముఖ్యమంత్రి ఆ టైంలో నారా చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు 2000, 3000 తర్వాత 4000 రూపాయలు చేస్తామని మాట ఇచ్చి అది 4000 ఒకేసారి పెంచి గతంలో చెప్పిన విధంగా ఆ 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ నెలవి జూలై 4000 కలిపి 7000 ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకే వెళ్ళి పెద్ద ఎత్తున ఆల్రెడీ 6 గంటలకే స్టార్ట్ అయింది. మరొక గంటన్నరలో మొత్తం కంప్లీట్ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అయిపోబోతుందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ఇంతటి మహత్తటి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసినందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆయన మరెన్నో కార్యక్రమాలు ఎన్డీఏ కూటమి తరపున చేపట్టి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి పదవులో ముందుకు తీసుకెళ్లాలని, దానికి ఆయనకు ఆయురారోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించాలని నేను కోరుకుంటూ అందరి వద్ద నమస్కారం, సెలవు.